సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భారత కాలమాన ప్రకారం మార్చి 18 సాయంత్రం 5:57 భూమి మీద ల్యాండ్ అవుతారు. 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణం కానున్నారని నాసా ప్రకటించింది. కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 9 నెలల నిరీక్షణకు కొన్ని గంటల్లో తెరపడనుంది. సునీత విలియమ్స్ను ఎలా భూమి మీదకి తీసుకువస్తారు? అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు వచ్చే ఆరోగ్య సమస్యలేంటి? ఇలాంటి విషయాలను ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. సునీత విలియమ్స్ విల్మోర్ను తిరిగి రప్పించేందుకు క్రూ 10 మిషన్ను మార్చి 14న ప్రారంభించారు. తొలుత మార్చి 12న జరగాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ చివరి నిమిషంలో వాయిదా పడింది. మార్చి 14న రాత్రి 7 గంటలకు ఈ మిషన్ ప్రారంభమైంది. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగ్లోకి దూసుకెళ్లింది. అన్నే మెక్లెయిన్, నికోల్ అయ్యర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అనే 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకున్నారు. సునీత విలియమ్స్ విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములను భూమి మీదకు తీసుకువస్తారు. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 17 అర్ధరాత్రి 12:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:11 భూ కక్షలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతుంది. ఇందులో నుంచి ఒక్కొక్క వ్యోమగామిని బయటకు తీసుకువస్తారు. సునీత విలియమ్స్ బృందం అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి వచ్చే ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత కాలమాన ప్రకారం మార్చి 18 ఉదయం 8 గంటలకు రాత్రి 11:45 వరకు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ భూమి మీదకు తీసుకువచ్చే మిషన్లో భాగంగా కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతరిక్షంలో నెలల తరబడి ఉన్న వ్యోమగాములు భూమి మీదకు వచ్చినప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. నడవటానికి ఇబ్బందులు పడతారు. కంటి చూపు సరిగ్గా ఉండదు. తల తిరుగుతుంది. అరికాలపై మందంగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. అంటే చిన్నపిల్లల పాదాలుగా వీరి పాదాలుంటాయి. భూమిపై వీరు నడవటానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. సాధారణంగా భూమిపై నడిచే సమయంలో గురుత్వాకర్షణ శక్తి కారణంగా మనిషి అరికాలపై చర్మం మందంగా మారుతుంది. ఇక గట్టిగా ఉండే చర్మం మెత్తగా లేదా మృదుగా మారే అవకాశం ఉంది. అంతరిక్షంలోకి వెళ్ళడానికి ముందు ఎలా నడిచేవారో అలా నడవాలంటే కొన్ని వారాలు లేదా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సమయంలో నడవడం అసౌకర్యంగా బాధగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేని కారణంగా వ్యోమగాముల ఎముకలు దెబ్బతింటాయి. ఎంతకాలం అంతరిక్షంలో ఉంటే అంతగా ఎముకలు బలహీనమవుతాయి. కండరాలు క్షీణిస్తాయి. కార్డియో వాస్క్యులర్ స్ట్రెస్ ఏర్పడుతుంది. రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఐసోలేషన్తో మెంటల్ హెల్త్పై ప్రభావం పడే అవకాశం ఉంది. స్పేస్ ఎనీమియా ముప్పు ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు స్పేస్ ఎనీమియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాములు ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉంటే వారిలోని రక్త కణాలు క్షీణిస్తాయి. దీన్నే స్పేస్ ఎనీమియా అని అంటారు. మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురైతే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించడమే ఎక్కువగా ఉంటుంది. భూమిపై ఉండే మనిషిలో సెకనుకు 2 మిలియన్ల రక్త కణాల ఉత్పత్తి క్షీణత ఉంటుంది. అంతరిక్షంలో 6 నెలలు అంతకంటే ఎక్కువ రోజులుంటే అలాంటి వ్యోమగాముల శరీరంలో రక్త కణాల ఉత్పత్తి క్షీణత సెకనుకు 3 మిలియన్ల వరకు ఉంటుందని నేచర్ మెడిసిన్లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. దీని కారణంగా శరీరానికి ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుంది. కాలక్రమంలో గుండె పనితీరు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉందని నాసా చెబుతోంది. వ్యోమగాములను వెంటనే నాసా తమ పరిధిలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తారు. అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరిద్దరూ క్షేమంగా భూమి మీదకు రావాలని మనం కోరుకుందాం.